నెమ్మదిగా పరిణామం చెంది వృక్షం అవటం, ఆ వృక్షం తిన్నటువంటి జంతువులను ఆధారంగా చేసుకుని జంతువులుగా మారటం, జంతువుల్ని తిన్నటువంటి మానవుడు జంతువుల నుంచి వచ్చేటువంటి ఆహారాన్ని తీసుకున్నటువంటి మానవుడు కనుక మానవ రూపం ధరిస్తాం. ఇది మనకి సరైనటువంటి జీవ పరిణామ సిద్ధాంతం. బ్రహ్మగారు అంకురారోపణమైనటువంటి పెళ్లిగట్టలు చేయిస్తూ జీవపరిణామ సిద్ధాంతాన్ని ఎందుకు చెప్తున్నాడో అని అనుకోకండి. ముఖ్యంగా మనకందరికీ విచిత్రంగా విసుగ్గా ఉన్నా కూడా ఈ అంకురారోపణం అనేటువంటి ఘట్టాన్ని ఆచరింపబోయేటువంటి కన్యాదాతలు కన్యాగ్రహీతలు ఈ సత్యాన్ని గ్రహించి ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంచుకుని అంకురారోపణ చేయగలిగితే నిజంగా జ్ఞానము అంకురించుతుంది. ఇది చాలా ముఖ్యం. అంకురారోపణ చేస్తున్నామంటే ఏదో 5 పార్కులు పెట్టామండి, 5 పార్కుల్లో మట్టి పోసామండి, మట్టి పోసిన దాని మీద ఆ వాటర్లు గింజలు చల్లామండి, దాని మీద మళ్ళీ మట్టి పోసామండి, పాలు నీళ్లు కలిపి పోసామండి, ఏమిటో వాటి మీద మళ్ళీ పితృదేవతలను ఆవాహన చేశామండి, తర్పణాలు ఇచ్చామండి, పెసరపప్పు అదేమిటి అక్కడ ఉన్నటువంటి అప్పడాలు వడియాలు నైవేద్యం పెట్టామండి, బ్రహ్మగారు మూట కట్టుకున్నారండి. కాదు, అది కాదు అసలు. దాంట్లో ప్రతిదీ సైంటిఫికే, దాంట్లో ప్రతిదీ సకారణంగా ఏర్పాటు చేసినవే. ఋషులు అంటే సైంటిస్టులే కదా మనకి సంప్రదాయం. ఋషులు సైంటిఫిక్గా ఏర్పాటు చేసినటువంటి మహాపురుషులు. ఈ క్రతువులో ఉన్నటువంటి జీవ పరిణామ సిద్ధాంతాన్ని కనీసం ఇప్పుడైనా ఈ గంట సేపు అయినా తెలుసుకోగలిగితే, ఇది కనీసం రోజుకు 1 గంట సేపు గుర్తుకోగలిగితే, నెలకొకసారి రోజంతా ఇదే స్థితిలో ఉండగలిగితే, ఏడాదికి 1 నెలంతా ఇదే దీక్షలో ఉండగలిగితే, జీవితానికి 1 సంవత్సరం పాటు ఈ దీక్షలోకి వెళ్ళగలిగితే, 1 జన్మంతా ఇలాగే ఉండగలిగితే అని గురువుగారి సంప్రదాయం. అంటే మనం ఈ గంట సేపు చేస్తున్నటువంటి రిహార్సల్ ప్రాక్టీసు నెలకి 1 రోజంతాగా, సంవత్సరానికి 1 నెలంతా, ఏడాదికి జీవితానికి 1 సంవత్సరం అంతా కనీసం చేస్తూ పోతూ ఉంటే కొన్ని 100లో 1000లో జన్మలకి అలాగో ఆ కుర్చీలో కూర్చుంటాం. కుర్చీకి ఏమన్నది, కుర్చీ మనం పక్కన వేసి కూర్చుని పోతే దాని పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ ఆ వెనకాల ఇంకా 3 మంది కుర్చీలో కూర్చున్నాం. అంచేత జీవ పరిణామ సిద్ధాంతం ద్వారా మానవుడు ఎరగవలసినటువంటిది, తెలుసుకొనవలసినటువంటిది, ఈ అంకురారోపణ ద్వారా మానవుడు లోపల బయట కడుగుకొనవలసినటువంటిది అయిన సంస్కార విధానాన్ని క్లుప్తంగా మాస్టర్ గారు మన ముందు ఉంచుతారు. కృష్ణ మార్గం జ్యోతి మార్గం అనేటువంటి మార్గం అన్నమాట. సృష్టి పైకి కిందకి దిగి రావడం ఒకటి, కింద తీసుకెళ్ళడం ఒకటి, సైమల్టేనియస్గా జరుగుతూ ఉంటాయి. జన్మ వచ్చిన తర్వాత మనం ఓటు దగ్గర వెళ్ళడానికి గురువు యొక్క సహాయం కావాలి. పైకి తీసేటువంటి వారు దేవతలు యొక్క సూర్యుడు నుంచి వచ్చినటువంటి రావడం చెప్తారు. ఈ సూర్యుడు నుంచి వచ్చినటువంటి రావడం వెళ్ళడానికి కావాలన్నప్పుడు పైకి కిందకి వచ్చేటటువంటి రావడం పుట్టుకు రావడం. శిఖరులు లేదు, పుట్టుకు రావడం లేదు. శిఖరులు అంటే ఎవరి కొంచెం పోయేటువంటి నాటుకుంటారు వాళ్ళు, వాళ్ళు పుట్టుకు రావడం మాత్రం కాదు. పుట్టులో ఏం చేస్తారంటే ఈ భూమి నుండి రొట్టగా నిజంగా ఉండేటువంటి బీజం కృష్ణుడు భగవద్గీతలో నేను బీజము ఆయన చెప్తాడు. బీజము విషయంతో ఈ భూమి అని చేసి కానీ అంకురం చేసేటువంటి శక్తిని వాటి చేస్తారు. ఏం చేస్తాయంటే ఆ బీజం లోపలిన తర్వాత విత్తనాన్ని చెప్పుకోవచ్చు. మనం చుట్టూ ఉండేటటువంటి పచ్చిపోవడం వలన ఆకర్షిస్తుంది. కానీ మీరు సూర్యుడి నుంచి వచ్చినటువంటి సంవత్సరాలు చేసి ఇవన్నీ చేసేటటువంటి గురువు ఈ పితృదేవతలు ఈ యొక్క అనుగ్రహం వల్ల ఈ భూమి ఈ స్థితిలో విషయం దివిదేవతల వల్ల ఆకాశ మార్గంలో సూర్యుడు
సూర్యుడు దిగులు వచ్చినటువంటి భూమి మీద శిశువు కాలం అసలు గొప్పగా కావాల్సినటువంటి అవసరం శిశువు వీరు ఈ యొక్క గణనములు వెనుక అనేటువంటి దుష్టాత్మక సంబంధించిన అక్కలు ఉంటాయి. మన యొక్క నిరంతరము వీళ్ళు ఇద్దరు ఉంటారు. ఇదే మనకి దీనికి పోయిన ఆది మానవుడైనటువంటి వారు కూడా 2 పాములు వరకు పులుగుతూ చెట్టులు నాగ పరిశీలన చేస్తారు. ఆ ప్రతిష్ఠ చేసినప్పుడు ఒకటి పైకి వెళ్తుంది చెట్లు ఒకటి కిందకు వచ్చేటట్టు ఇలా పిల్ల అనేటువంటి మాటలు మన యొక్క ఒకటి సూర్యాత్మకమైనటువంటి ఒక చంద్రాత్మకమైనటువంటి ఈ 2 అగ్ని అనేటటువంటి దాని ద్వారా ఎప్పటికప్పుడు పరిపడుతూ ఉంటుంది. జీవితంలో మొట్టమొదటిగా ఫిజికల్ బాడీ అనేటువంటి ఏర్పడు వస్తాయి. ఈ ఫిజికల్ బాడీ అనేటువంటి ప్రతిష్ఠ తీసుకున్న తర్వాత ఎక్కడికి మనం వస్తాం అక్కడికి ఆత్మయే వెలుగు సూర్యుడు తీసుకున్నాకి వస్తాను కాబట్టి మరియు సూర్యుడి యొక్క తేజస్సులోనికి విశ్లేషణ తీసుకోవడానికి కావాల్సినటువంటి అంతా కూడా జీవితాలను చేస్తారు. తెలుగు దిగాలని తెలియజేయాలని చేస్తారు. శరీరం లేదు దేని కారణం లేదు. ఈ సూర్యుడి దిగి వచ్చినప్పుడు తల్లి తల్లి గర్భం ముందు బీజము ఒకరికి దొరుకుతారు. లోపల పెరిగేటటువంటి శిశువు తల్లిదండ్రులు పూర్వం సక్రమంగా ప్రవర్తిస్తూ ఉంటే లోపల శిశువు వీళ్ళ యొక్క ప్రవర్తన బట్టి ఈ యొక్క పూర్వకర్మను బట్టి లోపల శిశువు పెరుగుతారు. శుభ్రం సాధన విజయ సాధన విగ్రహ సాధన ఆధ్యాత్మిక సాధన చేసినటువంటి వారి కొడుకులు వేరుగా ఉంటారు.